ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఒక నూతన క్యాన్సర్ ట్రీట్మెంట్ను అభివృద్ధి చేశారు. ఇది మొదటి దశ ప్రయోగాల్లో మంచి ఫలితాలు ఇచ్చిందట. త్వరలో మానవులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు కానున్నాయి. చైనాలో గైఫెన్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. వేలాది మంది శరణార్థులైపోయారు. స్టార్లింక్ ఉపగ్రహాలు కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయాయని స్పేసెక్స్ ప్రకటించింది. ఇదివరకు కూడా ఈ సమస్యలు రావడం వల్ల మార్కెట్లో షేర్లు పడిపోయాయి. ఉత్తరప్రదేశ్లో 2 రైళ్లు ఒకదానిని ఒకటి తాకిన ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపమే కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నారు. ఇండియాలో నిషేధితమైన టిక్టాక్ యాప్ మళ్లీ లాంచ్ కావచ్చని ప్రచారం జరుగుతోంది. బైట్డాన్స్ భారత కంపెనీలతో చర్చలు జరుపుతుందని వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటిపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కావున విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.